హలో ఎవ్రీబడి వెల్కమ్ టు తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్. సో రేపు మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ అథ్లెటిక్ బిల్బావో యూరోపా లీగ్ సెకండ్ లెగ్ సెమీఫైనల్ మ్యాచ్ ఉందండి. సో దాని గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మ్యాచ్ లైనప్స్ ఎలా ఉంటాయి అండ్ స్కోర్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ దట్ I want to talk about goalkeepers, and also I want to talk about Bruno Fernandes. Bruno Fernandes గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో ఫస్ట్ స్టార్ట్ విత్ బ్రూనో ఫెర్నాండెస్. బ్రూనో ఫెర్నాండెస్ గురించి ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నానంటే, లైక్ ఈ వారం మొత్తం ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే బ్రూనో ఫెర్నాండెస్ని సౌదీ టీమ్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాయి అని ఒక న్యూస్ వచ్చింది. సో దాని గురించి రూబెన్ అమరిమ్ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక క్వశ్చన్ అడిగారు. లైక్ రూబెన్ అమరిమ్‌ని ఇవాళ మాంచెస్టర్ యునైటెడ్ మేనేజర్‌ని ఒక క్వశ్చన్ అడిగారు. లైక్ ఇది నిజమేనా? లైక్ కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఇది నిజమేనా? అండ్ లైక్ ఈస్ బ్రూనో ఫెర్నాండెస్ విల్లింగ్ టు గో? ఇలాంటి క్వశ్చన్స్ అడిగారనమాట. రూబెన్ అమరిమ్ చాలా క్లియర్‌గా చెప్పాడు. లైక్ బ్రూనో ఫెర్నాండెస్‌ని ఎవరైనా కొనుక్కుందాం అనుకుంటారు. హి ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. అండ్ బ్రూనో ఫెర్నాండెస్ ఈస్ మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్ అండ్ విల్ బి మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్ అని చెప్పాడు. సో నాకు తెలిసి ఇంకా స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోతాయి ఆ స్టేట్మెంట్తో. సో ఇంకొకటి ఏంటంటే, ఒక ఇవాళ ఆర్సెనల్ వర్సెస్ ప్యారిస్ పిఎస్జి సెమీఫైనల్ అయిందండి. ఛాంపియన్స్ లీగ్ సెమీఫైనల్ ఇది. సో ఛాంపియన్స్ లీగ్ సెమీఫైనల్ సెకండ్ లెగ్ అయింది. సో దాంట్లో మార్టిన్ ఓడిగార్డ్ మీకు తెలిసే ఉంటే, మార్టిన్ ఓడిగార్డ్కి బ్రూనో ఫెర్నాండెస్కి ఒక కంపారిజన్ చేస్తుంటారు ఇంగ్లీష్ మీడియాలో. లైక్ మార్టిన్ ఓడిగార్డ్ మంచి ప్లేయరా, బ్రూనో ఫెర్నాండెస్ మంచి ప్లేయరా అని. సో నా ఒపీనియన్లో బ్రూనో ఫెర్నాండెస్ ఈస్ వే బెటర్ దాన్ మార్టిన్ ఓడిగార్డ్. మార్టిన్ ఓడిగార్డ్ ఓకే, లైక్ మేబీ మార్టిన్ ఓడిగార్డ్ కొంచెం ఏజ్లో యంగ్, మేబీ బ్రూనోకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎలాంటి కన్సిడరేషన్ తీసుకున్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బ్రూనో ఫెర్నాండెస్ కనుక ఆర్సెనల్లో ఉండుంటే అండ్ ఇదే మేనేజర్ ఉండుంటే, బ్రూనో ఫెర్నాండెస్ని పక్కన పెట్టి ఓడిగార్డ్ని తీసుకుంటాడు అని అనుకుంటున్నారా మీరు? మీ కామెంట్ చెప్పండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో పెట్టండి. నేనైతే డెఫినెట్లీ తీసుకోడు. ఐ థింక్ బ్రూనో ఫెర్నాండెస్ విల్ ఆల్వేస్ బి an option better than, like, will always be a better option than Martin Odegaard. Martin Odegaard is a good player. He's definitely very very good player. కానీ మార్టిన్ ఓడిగార్డ్ నాకు తెలిసి, నేను ఇవాళ చూసిన మ్యాచ్ కానీ, లైక్ ప్రీవియస్ మ్యాచెస్ చూసిన దాని కానీ, లైక్ వాళ్ళు ఆడే ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్లు చూస్తే లాస్ట్ సీజన్ కానీ ఈ సీజన్ కానీ, ఈజ్ నాట్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్. ఈజ్ డెఫినెట్లీ నాట్ ఎ బిగ్ మ్యాచ్ ప్లేయర్. ఐ పర్సనల్లీ థింక్, నా ఒపీనియన్ ఇది, ఐ థింక్ బ్రూనో ఫెర్నాండెస్ పాసింగ్లో కానీ, బ్రూనో ఫెర్నాండెస్ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఐ థింక్ బ్రూనో ఫెర్నాండెస్ ఈజ్ బ్యాడ్ లక్ ఏంటంటే, మాంచెస్టర్ యునైటెడ్ టీంలో ఉన్నాడు. బ్రూనో ఫెర్నాండెస్ కనుక రియల్ మాడ్రిడ్లో కానీ, లేకపోతే ఇంటర్ మిలాన్ కానీ, లేకపోతే ఇట్లాంటి టీమ్స్లో ఉండుంటే నాకు తెలిసి ఖచ్చితంగా, లైక్ బ్రూనో ఫెర్నాండెస్కి ఇంకా మంచి అప్లాజ్ ఉండేది. బ్రూనో ఫెర్నాండెస్కి ఇంకా మంచి రికగ్నిషన్ ఉండేది. సో ఇప్పుడు మాంచెస్టర్ యునైటెడ్, ఎందుకంటే మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్లు గెలవట్లేదు కాబట్టి. మాంచెస్టర్ యునైటెడ్ ఇస్ లైక్ కంప్లీట్లీ లైక్ అంటే లైక్ వెరీ, అదొక పెద్ద బ్రాండ్. కానీ మ్యాచ్లు గెలవట్లేదు కాబట్టి తనకి ఇంకా మంచి రికగ్నిషన్, ఇంకా మంచి అవార్డ్స్ ఇట్లాంటి వచ్చేవి. బట్ సో నా ఉద్దేశంలో అయితే, లైక్ బ్రూనో ఫెర్నాండెస్ ఈజ్ వన్ లెవెల్ అబోవ్ దాన్ మార్టిన్ ఓడిగార్డ్. మీ కామెంట్ ఏంటో కూడా చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్ కీపర్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. గోల్ కీపర్స్ ఏంటంటే, ఇవాళ నిన్న ఛాంపియన్స్ లీగ్ సెమీఫైనల్ మ్యాచెస్ అయ్యాయండి. ఒకటి బార్సిలోనా వర్సెస్ ఇంటర్ మిలాన్ గెలిచింది ఎక్స్ట్రా టైంలో. అది కూడా సూపర్ మ్యాచ్. హైలైట్స్ ఉంటే చూడండి. అండ్ ఇవాళ ప్యారిస్ వర్సెస్ ఆర్సెనల్ చెప్పినట్టు ఇవాళ ప్యారిస్ గెలిచింది. బోత్ ఇంటర్ మిలాన్ అండ్ ప్యారిస్ గోల్ కీపర్స్ డోనారుమా అండ్ సామర్స్, అసలు ఇద్దరు లైక్ సూపర్ గోల్ కీపర్స్. ఛాంపియన్స్ లీగ్ గెలవాలంటే అలాంటి గోల్ కీపర్ ఉండాలి. సో మనకి ఇప్పుడు ఛాంపియన్స్ లీగ్, యునైటెడ్ ఒకవేళ యూరోపా లీగ్ గెలిచి ఛాంపియన్స్ లీగ్ వెళ్ళిందంటే, ఛాంపియన్స్ లీగ్లో ఆడాలంటే, అలా ఇప్పుడు ఒనానాని పెట్టుకుని ఆడాలంటే నెక్స్ట్ సీజన్ హీఈస్ ఎ లైబిలిటీ. డెఫినెట్లీ ఈజ్ ఎ లైబిలిటీ. అండ్ 100% నా ఒపీనియన్లో అయితే వీ విల్ లూజ్ 80% ఆఫ్ ద మ్యాచెస్, అట్లీస్ట్
అట్లీస్ట్ 80% ఆఫ్ ద మ్యాచెస్ ఓడిపోతాం. సో, ఒనానాకి సౌదీ అరేబియా నుంచి కొన్ని ట్రాన్స్‌ఫర్ న్యూస్ వస్తుంది. సౌదీ అరేబియా నుంచి టీమ్స్ ఇంట్రెస్ట్‌గా ఉన్నాయి కొనుక్కోవడానికి అని చెప్పి. ఒకవేళ నిజంగా అదే కనుక నిజమైతే అయి నేనే గనక మాంచెస్టర్ యునైటెడ్ మేనేజ్మెంట్ లెవెల్‌లో ఉండుంటే, నేను ఖచ్చితంగా నాకు 10,000,000 అయినా, 15,000,000 అయినా ఐ విల్ సెల్ హిమ్. ఐ విల్ డెఫినైట్‌లీ సెల్ హిమ్. ఎందుకంటే నాకు అంతకంటే ఐ కెనాట్ మేక్ ఎ ప్రాఫిట్. ఐ కెనాట్ మేక్ ఎ ప్రాఫిట్ ఫ్రమ్ ఒనానా. ఎవ్వరు నాకు తెలిసి 15,000,000 కంటే ఎవ్వరివ్వరు. సో, నాకు 15,000,000 నిజంగా వస్తుంది అనంటే ఒనానా మీద ఐ విల్ డెఫినైట్‌లీ సెల్ హిమ్. ఐ విల్ గెట్ ఎ యంగ్ గోల్ కీపర్. ఐ విల్ గెట్ ఎ యంగ్ గోల్ కీపర్ హూ ఈస్ అజైల్, హూ కెన్ పాస్ వెరీ యాక్యురేట్‌లీ. అంటే నాకు ఒనానా పాసింగ్ గురించి మనం ఫస్ట్ ఒనానాని కొనుక్కున్నప్పుడు పాసింగ్ చేస్తాడనే తెచ్చుకున్నాం. సో, యాహ్! సో దట్ వి కెన్ ప్లే ఫ్రమ్ బ్యాక్ అని చెప్పి తెచ్చుకున్నాము. కానీ ఆ సిస్టమే మనం ఆడట్లేదు. మన దగ్గర అలాంటి ప్లేయర్సే లేరు. అండ్ ఆల్సో నెక్స్ట్ సీజన్‌కి వి ఆర్ నాట్ లుకింగ్ టు బై ఎనీ సెంటర్ బ్యాక్స్. మన దగ్గర ఆల్రెడీ సెంటర్ బ్యాక్స్ లాస్ట్ సీజన్ సెంటర్ బ్యాక్స్ చాలా మంది ఉన్నారు. సో, నాకు తెలిసి నెక్స్ట్ సీజన్‌కి వి ఆర్ నాట్ గోయింగ్ టు ప్లే ఫ్రమ్ బ్యాక్. ఒకవేళ మ్యాగ్వైర్ వెనక he cannot play from back. Mazraoui ఆడగలడు. అండ్ లూక్ షా, నో, ఐ డోంట్ థింక్ he can play from back. అండ్ దెన్ ప్యాట్రిక్ డోర్గు, ఐ డోంట్ థింక్ he can play from back. లెనియోరో ఉన్నాడు. లెనియోరో ఈస్ ఎ గుడ్ ఆప్షన్. కానీ బట్ ఐ స్టిల్ థింక్ we don't need Onana. We first need a goal stopping goalkeeper. ఫస్ట్ గోల్ ఆపేలాగా గోల్ కీపర్ కావాలి మనకి. సో, అది దాంట్లో ఐ డోంట్ థింక్ ఒనానా స్టాండింగ్ పొజిషన్ గాని, లేకపోతే వన్ ఆన్ వన్ ఉన్నప్పుడు ద డెసిషన్స్ హి మేక్ ఇట్లాంటివి చాలా తప్పులు చేస్తాడు. సో, ఐ డోంట్ వాంట్ మనం కనుక ఛాంపియన్స్ లీగ్ ఆడితే నెక్స్ట్ ఇయర్, ఐ డోంట్ వాంట్ ఒనానా టు బి ఇన్ ది టు బి స్టార్టింగ్. ఒకవేళ బెంచ్ చేసి బైండర్ నమ్మి లేకపోతే ఇంకో గోల్ కీపర్ తెచ్చుకుంటాము అని అంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఒనానాని బెంచ్ చేయొచ్చు, సెకండ్ ఆప్షన్ కింద ఉంచుకోవచ్చు. బికాస్ ఛాంపియన్స్ లీగ్ డెఫినెట్లీ ఛాంపియన్స్ లీగ్ లో ఒక గోల్ కీపర్ ఇంజూర్ అయితే, సో ఒనానా విల్ బి అ బ్యాకప్ ఆప్షన్ అవర్ మెయిన్ గోల్ కీపర్. కొనే గోల్ కీపర్ ఇంజూర్ అయితే ఒనానా కెన్ బి బెంచ్ ఆప్షన్. సో, అలా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఐ డోంట్ థింక్ గోల్ కీపర్ ఒనానా కెన్ బి అవర్ మెయిన్ గోల్ కీపర్. మీరు ఎస్పెషల్లీ ఇవాళ నిన్న జరిగిన మ్యాచెస్ చూడండి. గోల్ కీపర్స్ ఎంత ఇంపార్టెంటో, ఛాంపియన్స్ లీగ్ సెమీఫైనల్ మ్యాచెస్ చూడండి. గోల్ కీపర్ ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. సో, దట్స్ మై టేక్ ఆన్ గోల్ కీపర్స్. అది ఒకటి చెప్దాం అనుకున్నాను. అండ్ నెక్స్ట్ రేపు మ్యాచ్ గురించి వస్తే, మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ అథ్లెటిక్ బిల్బావో సెకండ్ లెగ్. ఆల్రెడీ ఫస్ట్ లెగ్ అయిపోయింది. ఫస్ట్ లెగ్ వీడియో చేయలేకపోయాను. ఫస్ట్ లెగ్ అథ్లెటిక్ బిల్బావో ఎవేలో జరిగింది. 0-3తో యునైటెడ్ గెలిచింది, విచ్ ఇస్ ఎ హ్యూజ్ విన్. చాలా బాగా ఆడారు. సో, దాని గురించి ఎక్కువ మాట్లాడినప్పుడు, సెకండ్ లెగ్ గురించి మాట్లాడదాం. సెకండ్ లెగ్ ఇది ఒక కేక్ వర్క్ లాగా జరగాలండి మ్యాచ్. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ నికో విలియమ్స్, సాంచెట్, if I'm spelling right his name right, so సాంచెట్ వీళ్ళు ముగ్గురు వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ ముగ్గురు లేరు. సో, మెయిన్ ప్లేయర్స్ లేకుండా, అండ్ ఆల్సో మన డిఫెండర్ లాస్ట్ మ్యాచ్ లో రెడ్ కార్డ్ వచ్చింది ఫస్ట్ లెగ్ లో యునైటెడ్ తో ఆడినప్పుడు. సో, తను కూడా లేడు. సో, మనకి వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ నలుగురు లేరు. సో, వీ షుడ్ ఈజీలీ విన్ దిస్ మ్యాచ్. స్ట్రైకర్స్, మెయిన్ గోల్ స్కోరింగ్ స్ట్రైకర్స్ లేరు వాళ్ళకి. గోల్ స్కోరింగ్ స్ట్రైకర్స్ కానీ గోల్ స్కోరింగ్ థ్రెట్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఆల్సో వీఆర్ ప్లేయింగ్ ఇన్ అవర్ యునైటెడ్ హోమ్, ఓల్డ్ ట్రాఫర్డ్ లో ఆడుతున్నాము. సో, ఇది ఒక కేక్ వర్క్, చాలా సింపుల్ గా, వితౌట్ ఎనీ డ్రామా. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లేవన్తో జరిగిన మ్యాచ్ లో డ్రామా లాగా ఈ మ్యాచ్ జరగకూడదు. సింపుల్ గా 2-0తో మ్యాచ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అది నా స్కోర్ ప్రిడిక్షన్, 2-0. అండ్ ఇప్పుడు లైనప్ కి వస్తే, గోల్ కీపర్ ఒనానా. సో, మనకు వేరే ఆప్షన్ లేదు. అండ్ దెన్ అవర్ సెంటర్ బ్యాక్స్ వచ్చేసి యూరో అండ్ మ్యాగ్వైర్ అండ్ లిండ్లాఫ్. లిండ్లాఫ్ ని స్టార్ట్ చేస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే డిలీట్ ఇంజూర్ అయ్యాడు లాస్ట్ బ్రెంట్ఫోర్డ్ తో ఆడిన మ్యాచ్ లో, ప్రీమియర్ లీగ్ లో. సో, లిండలాఫ్, ఐ డోంట్ లైక్ దట్ ఆప్షన్. మీరు ఫస్ట్ లెగ్ చూసుంటే ఎన్ని బాల్స్ ఆపోనెంట్ టీమ్ కి ఇచ్చేసాడు. అండ్ we always lost the position when he was playing, when he have the ball. So, నాకంత I don't like the option, but మనకి we have to select him. మనకి వేరే డిఫెండర్ ఎవరు లేరు. సో, అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డిఫెండర్, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న డిఫెండర్ లేడు.
సో యా లిండలాఫ్ అండ్ దెన్ అవర్ వింగ్ బ్యాక్స్ వచ్చేసి మ్యాజ్రూబీ అండ్ డోర్గు. యా మ్యాజ్రూబీ ఇంకా మీ లైక్ యా మీరు లైక్ మీ లైనప్ ఏంటో చెప్పండి, కామెంట్ లో పెట్టండి. నేను లైక్ ఐ వాంట్ హిమ్ టు బి ప్లే అట్ యాజ్ ఎ సెంటర్ బ్యాక్ ప్లేయర్, సెంటర్ బ్యాక్ లైక్ ఎందుకంటే ఒక స్టాండర్డ్ ఒక 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 పొజిషన్ లో వీ హ్యావ్ టు మేక్ దెమ్ పర్మనెంట్. లైక్ మనం చేంజ్ చేస్తూ ఉండడం, దీని గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను, అనుకుంటున్నాను, కానీ ఇంకో వీడియో చేస్తాను అది. మెయిన్లీ కోవి మెయిన్ పొజిషన్ గురించి. కోవి మెయిన్ 8 ఆడాలా, 10 ఆడాలా, లేకపోతే 6 ఆడాలా? 6 పొజిషన్ అంటే లైక్ డిఫెండింగ్ మిడ్‌ఫీల్డర్, 8 అంటే కొంచెం మిడ్‌ఫీల్డర్, 10 అంటే అటాకింగ్ మిడ్‌ఫీల్డర్. సో ఏ పొజిషన్‌లో ఆడితే బావుంటుంది? ఏ పొజిషన్‌లో చాలా ట్రై చేస్తున్నాడు. లైక్ ఫాల్స్ 9 గూడా. రూబెన్ అమోరిమ్ చాలా ట్రై చేస్తున్నాడు. ఐ థింక్ వి ఆర్ వేస్టింగ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. ఒక మంచి ప్లేయర్‌ని పొజిషన్స్ అటు మార్చి, ఇటు మార్చి ఓకే. ఈ వీడియో లైక్ దీని ఎక్కువ కోబీ మైన్ గురించి దీంట్లో అనుకోవట్లేదు. ఇంకో వీడియో చేస్తాను దాని గురించి. బట్ యాహ్! సో దోస్ ఆర్ మై 2 వింగ్ బ్యాక్స్, ప్యాట్రిక్ డోర్గు అండ్ మాజ్రూవి. నెక్స్ట్ వచ్చేసి అవర్ సెంటర్ మిడ్‌ఫీల్డర్స్ కాసిమిరో అండ్ ఉగార్తే. యాహ్! కాసిమిరో గురించి చెప్పాలంటే కాసిమిరో ఫెంటాస్టిక్‌గా ఆడుతున్నాడండి. వాట్ ఎ కమ్‌బ్యాక్. లైక్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి హి ఈస్ నాట్ ఇన్ ద టీమ్. హి వాస్ నాట్ సెలెక్టెడ్ ఇన్ ద ప్లేయింగ్ 11 నుంచి సెలెక్ట్ అవ్వట్లేదు. నరసింహలో రజనీకాంత్ లాగా ఒక కమ్‌బ్యాక్ ఇచ్చాడు. లైక్ ఈ ఈ యూరోపా లీగ్ యునైటెడ్ గెలిచింది అనంటే కాశ్మీరోకి స్టాట్యూ కట్టించాలండి. అలా ఆడుతున్నాడు నిజంగా కాశ్మీరో. అండ్ ఉగార్తే కూడా చాలా లైక్ లాస్ట్ మ్యాచ్ 2 అసిస్ట్ ఇచ్చాడు ఉగార్తే. అండ్ దోస్ ఆర్ మై 2 మిడ్‌ఫీల్డర్స్. అండ్ దెన్ అటాకింగ్ వచ్చేసి గర్నాచో, బ్రూనో అండ్ రాస్మస్. సో దిస్ ఈస్ మై లైనప్. అండ్ మీ లైనప్ ఏంటో కామెంట్లో పెట్టండి. ఆల్సో మీ స్కోర్ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్లో పెట్టండి. రేపు మ్యాచ్ అయిపోయాక మాడదాము. ఫుల్ జోష్‌తో ఫుల్ ఎనర్జీతో రేపు మంచి విన్ రావాలని, మంచి ఫైనల్‌కి మనం వెళ్ళి ఫైనల్ గెలవాలని కోరుకుంటున్నాను. సో యాహ్! టుమారో విల్ బి ద సెకండ్ స్టెప్ అండ్ ఇంటూ ద ఫైనల్. ఆల్రెడీ 1 స్టెప్ మనం 0-3తో గెలిచి వి హావ్ 1 ఫుట్ ఇంటూ ద ఫైనల్. రేపు అది కూడా సెకండ్‌ది కూడా కంప్లీట్ చేసి లైక్ ఫైనల్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాం. వెయిట్ చేస్తామని కోరుకుంటున్నాను. అండ్ యెస్, ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.